సో ఇక్కడ ఇంకొక వార్త హైలైట్గా ఉంది ఏంటంటే వామన్ రావు జంట హత్యలు ఉన్నాయి కదా, అడ్వకేట్ల జంట హత్యలకు సంబంధించి ఆ కేసును సిబిఐకి అప్పగించాలి. పోలీసు దర్యాప్తును బీఆర్ఎస్ నేత మధుకర్ ప్రభావితం చేశారు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేత మధుకర్ అంటే ఏంటి, పుట్టమధు ఆయన మంతని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి మాజీ జడ్పీ చైర్పర్సన్ పుట్టా మధు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ప్రభావితం చేస్తున్నాడు పోలీసు దర్యాప్తుని. దీంతో సుప్రీంకోర్టులో మృతుడి తండ్రి తరపున అడ్వకేట్ వాదన వినిపించారు. సిబిఐ దర్యాప్తు అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేశారట. మరి సిబిఐ అనుమతి కావాలన్నా వద్దా ఏందనేది ఆదేశాలు జారీ చేశారట. ఒకవేళ కనుక సిబిఐ అనుమతి తీసుకొని సిబిఐ కనుక వచ్చి సిబిఐ కనుక ఈ కేసును టేకప్ చేస్తే చాలా పెద్ద తలకాయలు బయటపడతాయి, చాలా అంటే చాలా పెద్ద తలలు బయటపడతాయి. ఈ అడ్వకేట్ల జంట హత్యలు ఉన్నటువంటి ఆ పెద్ద తలలు మొత్తం బయటపడతాయి. ఒకనొక సందర్భంలో ఒక మాజీ మంత్రి పేరు కూడా వచ్చింది, మరి ఆయన పేరు కూడా బయటపడుతుంది దీని ద్వారా. ఆ తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు, గట్టు నాగమణి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని మృతుడి తండ్రి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ అంశంపై వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందల్తో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరపున అడ్వకేట్ మేనకా గురుస్వామి వాదిస్తూ వామన్ రావు దంపతుల హత్య కేసులో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత పుట్టా మధుకర్ రావని రాసుకొచ్చింది లేదో, పోలీసులను ప్రభావితం చేశారని బెంచ్కు దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేత అయినందున ఆయనను పోలీసులు విచారించలేదని తెలిపారు. ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లోనూ ఆయన పేరును చేర్చలేదన్నారు. అందుకే ఆనాటి ప్రభుత్వంలో పోలీస్ దర్యాప్తుపై నమ్మకం లేక సిబిఐ విచారణ కోరినట్టుగా బెంచ్కు విన్నపించారు. నిందితుల తరపున సీనియర్ అడ్వకేట్లు బసంత్, నాగమత్తు వాదిస్తూ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగిందని, గత ప్రభుత్వంలో కౌంటర్ దాఖలు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడిపైన ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి. మధుకర్ కోసం మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, మీరు ఆయన తరపున వాదించలేదు కదా, ఈ విషయాన్ని వదిలేయండి అని ఆ నిందితుల తరపున లాయర్లకు స్పష్టం చేసింది. అనంతరం పిటిషనర్ వాదనలు పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్న అంశంపైన అభిప్రాయం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. కాగా 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో కారులో కోర్టుకు వెళ్తున్నటువంటి వామన్ రావు, నాగమణి దంపతులను నడిరోడ్డు పైన కిరాతకంగా దుండగులు హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది. సో ప్రస్తుతం హంతకులు బయట తిరుగుతున్నారు, చాలా సేఫ్గా దర్జాగా తెల్లబట్టలు వేసుకొని మంచి కార్లు మంచి బండ్లు తిరుగుతున్నారు. వాళ్ళంతా కూడా దర్జాగా తిరుగుతున్నారు. అంతకుముందు ఒక ఆయన ఈ పుట్టమదనట ఆయన మేనలుడు ఎవరైతే ఈ కేసులో A1గా ఉన్నాడో ఆయన పేరుంది బిట్టు సీన్ అనుకోండి బహుశా, ఆయన డైరెక్ట్గా ఎలక్షన్ ప్రచారం చేసిండు పుట్టమద కోసం, పాటలు పాడారు ఆయన కోసం, డ్యాన్సులు చేసిండు ఆయన. సో ఇలా హత్యలు చేసిన వాళ్ళు, మానభంగాలు, అత్యాచారాలు చేసిన అందరూ బయట తిరుగుతుంటే మరి తెలంగాణ సమాజం కానీ ఏకంగా ఎవరైనా కూడా మరి ఏం తప్పు చేయడం వాళ్ళేమో లోపలికి పోతున్నారు, తప్పు చేసి బహిరంగంగా అందరూ తెలియదు, అందరి ముంగట కళ్ళ ఎదుట కనిపించే వాళ్ళేమో బయట తిరుగుతున్నారు. సో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్తో ఈ కేసు సిబిఐకి పోరా చూడాలి. ఏదేమైనా కూడా ఒకవేళ కనుక ఈ కేసు సిబిఐ పరిధిలో కనుక వెళితే చాలా పెద్ద తలలు, మళ్ళీ చెప్తున్నా, చాలా పెద్ద తలలు బయటపడే అవకాశం ఉంటుంది. ఏకంగా ఒక మాజీ మంత్రి హస్తం కూడా ఉన్నట్టు గతంలో ఆరోపణలున్నాయి కాబట్టి ఆ మాజీ మంత్రి పేరు కూడా బట్టబయలే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి ఎంత మాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీని అనుమతిస్తుంది, సిబిఐ ఎంక్వైరీని పిలుస్తుంది, ఆ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, పక్షపాతం లేకుండా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈ ఎంక్వైరీ జరుగుతుంది అనేది చూడాలి. సో ఒకసారి కమ్యూనిటీలో మనం పోల్ పెట్టినాం కదా ఈ అంశం గురించి. సో ఈ ప్రజాపాలన